అవి సహజలింగములు అంటారు. అవి ప్రకృతిలో తనంత తానుగా శివలింగం ఏర్పడి తనంత తాను ధారాపాత్ర ఏర్పడి తనంత తాను అభిషేకం జరిగిపోతుంటుంది. అలా జరుగుతుందా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని చెప్పి ఉన్నాయి, మనకి చాలా మంది చూడ్డానికి వెడుతూ ఉంటారు. మీరు వెడితే ఇప్పటికీ చూడొచ్చు, నది కొండని తొలుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆశ్చర్యం ఏమంటే అక్కడ ఒక శివలింగం ఏర్పడ్డాయి. ఆ శివలింగాలు పైన ఎక్కడో కొండ యొక్క ఉపరితలం ఉంటుంది. ఆ కొండ ఉపరితలం మించి ఖచ్చితంగా ఈ శివలింగం ఏర్పడిన దాని మీదకి సన్నటి ధార ఎడతెరిపి లేకుండా రాత్రింబాళ్లు పడిపోతుంటుంది. ఆ పడిపోతున్నది శివలింగం పెరిగిపోతుంటుంది. అది విచిత్రం. అది పెరిగి పెద్దదైపోయి అక్కడికి వెడితే మనకి బుర్రా కేవ్స్ లో చూపిస్తారు. పెరిగి పెద్దదైపోయి శివలింగం స్తంభంలా పెరిగి పెరిగి మళ్లీ వెళ్లి కొండను ముట్టుకుంటుంది. అలా నీళ్లు పడి ఆ శివలింగం అలా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ బుర్రా కేవ్స్ లో అటువంటి శివలింగాలు ఉన్నాయి. ఇప్పటికీ అభిషేక తీర్థం పడుతూ పెరుగుతున్న శివలింగాలు. అదిగో అటువంటి లింగములని సహజముగా ఏర్పడినటువంటి లింగములు అంటారు. ఆ తరువాతది బాణలింగం. బాణలింగం అంటే నర్మదా నదిలో ఉండేటటువంటి శిలల్ని నీటి యొక్క వేగము ఉరుసుకుంటూ వెళ్లడం చేత ఏర్పడినటువంటి లింగములను బాణలింగములు అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతిష్ఠ దృష్ట్యా ఆ శివలింగాల్ని 7 రకాలుగా విభజించారు. అందులో పరమపావనమైనటువంటి లింగమూర్తి ఆ కపిల తీర్థంలో ఉన్నారు. మనకి వెంకటాచలం తెల్లవారి లేస్తే తెలుగువారికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. తెల్లవారి లేస్తే ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా స్వామి సన్నిధానంలో చెప్పుకుంటాం, ఆయన దగ్గరికి పరిగెడతాం. ఆ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి 7 కొండలు ఎంత ప్రాచీనమైనవో ఆ బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు, వరాహ పురాణంలో. అందులో కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ వెంకటాచలం నామాని యుగభేదేన శైలాస్థాస్య భవంతి. కృతయుగంలో దాన్ని వృషాద్రి అని పిలిచారు, త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలిచారు, ఆ తరువాత ద్వాపర యుగంలో శేషాద్రి అని పిలిచారు, కలియుగంలో వెంకటాద్రి అని పిలుస్తున్నారు. యుగములు మారిపోయాయి, కానీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది. ఆ కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం. ఎందుకని? అది స్వయంభూ. ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిల తీర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కపిల తీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు, తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి వెళ్ళండి. వెళ్లి దర్శనం చెయ్యండి. వెంకటేశ్వరుడు ఒకడు, పరమశివుడు ఒకడు కారు, ఇద్దరూ ఒకటే. ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు. తిరుమలై. తిరుమలై అంటే ఏమిటండి? తిరు అంటే శ్రీ అని అర్థం, గౌరవవాచకం. మలై అంటే శైలము, కొండ. దాని పేరేమిటి? శ్రీశైలము. తిరుమల నంబి అని శ్రీ మహావిష్ణువుని కొలిచినటువంటి మహాభక్తులు తిరుమల నంబి. ఆయన్ని సంస్కృతంలో పిలవవలసి వస్తే శ్రీశైల పూర్ణులు అని పిలుస్తారు ఆయన్ని. ఇది శ్రీశైలమే. తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అన్నా శ్రీశైలమే. 2 శ్రీశైలాలే. 2 శ్రీశైలాల్లోనూ ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి స్వామి ఉన్నారు, అక్కడ కరచరణాదులతో కనపడనటువంటి అరూపరూపి అయిన పరమాత్మ ఉన్నారు. ఒకే పరమాత్మ ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే 2 రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ. అందుచేత 2 కాదు ఉన్న పదార్థాలు. అందుకని ఆ కొండ ఎంత ప్రాచీనమో కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ప్రాచీనం. ఆ కపిల తీర్థం ఎంత గొప్పదంటే, పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో శివలింగాన్ని ఒక దాన్ని వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు. ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది. అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది. పెరుగుతుంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది. బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు, శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారు. ఈ ఆవు క్షీరధారల్ని అభిషేకించింది, శ్రీ మహావిష్ణువు కాపు కాశారు. ఈ కామధేనువు వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది. మా వర్ధస్య, స్వామి ఇక నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగం తల మీద కాలి గిట్ట యొక్క ముద్ర ఉంటుంది. అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో చూస్తూ ఉంటాడు పరమశివుడు. 5 ముఖాల్లో ఆ పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుని యొక్క ముఖానికి ఆ సజ్జోజాత మూర్తికి 3వ కన్ను ఆ శివలింగానికి ఇప్పటికీ కనపడుతుంటుంది. అది అలంకారం చేసినప్పుడు మనం అంతరాలయంలోకి వెళ్లి స్పష్టంగా చూడడం కుదరదేమో అన్న ఉద్దేశ్యంతో దీనికి సంబంధించి
సంబంధించినటువంటి చిత్తరువులన్నింటినీ సభామంటపంలో పెట్టారు. దర్శించగలిగినటువంటి వాళ్ళు వెళ్లి దర్శించి ప్రార్థన చేయవచ్చు అని. అది శివలింగం మొట్టమొదట తెల్లగా ఉంటుంది, మధ్యలో పసుపు వర్ణంతో ఉంటుంది, బంగారు రంగుతో, పైన ఎరుపు వర్ణంతో ఉంటుంది. ఆ కపిల తీర్థంలో ఉండేటటువంటి కపిలలింగము ఎంత ప్రాచీనమైనటువంటి లింగమో, ఆ పక్కనే ఉండేటటువంటి కామాక్షి అమ్మవారు కూడా అంతే ప్రాచీనమా తల్లి. కామాక్షి అంటేనే, కామ అంటే అందమైన అక్షి కన్నులు కలది కాదు కాదు, కామ అంటే కోరికలను కేవలం తన చూపుల చేత ఇయ్యగలిగినటువంటి తల్లి. శంకరులు సౌందర్యలహరిలో స్తోత్రం చేస్తారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శచిభిః స్తరూణాం దివ్యానాం హసతయవతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు. అమ్మ మాకు బెంగలేదమ్మా, మేము ఎక్కడున్నా సరే మాకు కామధేను అక్కర్లేదు, కల్పవృక్షం అక్కర్లేదు, అవన్నీ దేవతల దగ్గర ఉన్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. మాకేం కావాలి, మాకేం బెంగలేదు, మేము ఎక్కడున్నా సరే మాకు ఆపదొచ్చిందా అమ్మా అని ఒక్క పిలుపు పిలుస్తామంతే, ఆ అమ్మ పాదాలను ఒక్కసారి తలుచుకుంటామంతే. ఎక్కడుంటే మాత్రమేమిటి, ఆ తల్లి దృష్టి ఎంత దూరం పెడుతుంది. శంకరులు అంటారు సౌందర్యలహరిలో, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే అనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంత నిండిపోయాయో అంతకన్నా దాటి అమ్మవారి చూపు చూస్తుంటుందిట. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ, నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయట అమ్మవారి కళ్ళు. అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు. కాదు కాదుట, కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట. కాదుట, ఆవిడికి పంచకృత్యపరాయణ అని పేరు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు. ఆ తిరోధానం అంటే అణువుల కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని, దాన్ని తనలో ఉంచుకుని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది, అది అనుగ్రహం అంటారు. అలా పంచకృత్యపరాయణ అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్లీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు. కాంచీపురంలో పీఠాది దేవత ఆవిడ. అటువంటి కామాక్షీదేవి అక్కడ వెలిసి ఉంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి, ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి, ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు, ఎంత కాలానికి తగ్గనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు. ఆ మధ్య కాలంలో నేను పేపర్లో ఒక సంఘటన చదివాను. ఒక ఆయన వెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయనకి ఎక్స్రే ఈసీజీ అవి తీసి చాలా పరమ ఉపద్రవకరమైనటువంటి వ్యాధి ఒకటి పొడసూపుతోంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. ఏమో ఉంటామో ఉండవో అనే అనుమానంతో ఆయన ఆపరేషన్ టేబుల్ ఎక్కే ముందు ఒక్కసారి కపిల తీర్థానికి వెళ్లి స్వామి దర్శనం చేద్దామని వెంకటాచలంలో వెంకటాచల ప్రభువుని, కపిల తీర్థంలో పరమశివుణ్ణి దర్శనం చేసి అక్కడ జలపాతం కింద స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్లారు. వెడితే ఆయన్ని మళ్లీ ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లే ముందు చూస్తే అందులో ఇంతకు ముందు కనపడినటువంటి వ్యాధి కనపడలేదట. ఇది అబద్ధమని మీరు అనుకుంటారేమో. మీకు కాకినాడలోనే జరిగిన యథార్థమైన సంఘటన ఒకటి చెప్తాను. హైదరాబాద్ లో మహామహోపాధ్యాయ బిరుదాంకితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారని ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వస్తే ఆయనకి ఎందరో ఐఏఎస్లు శిష్యులు ఉన్నారు. గబగబా ఆయన్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. సోమరాజు గారని చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్. ఆయన చూసి నువ్వు ఇంటికి వెడితే మరణిస్తావు, బైపాస్ సర్జరీ చెయ్యాలన్నారు. వేదమునందు ఆయనకి ఎంతటి నమ్మకం అంటే అదండి భక్తి అంటే, అది ధృతి అంటే. ఈ హృదయ పుండరీకమునందు ఇంతకాలం సీతారాములకి గుడి కట్టి పూజ చేశాను, అటువంటి గుండెకాయని నీ కత్తులతో కెలుకుతావా? మా స్వామి పాదములకు తగలదా కత్తి? వీల్లేదన్నారు అని పక్క దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చిన మందులు పొద్దున్న వేసుకుంటే మత్తుగా ఉంటుందని మధ్యాహ్న కాలం కూర్చుని వేదములలో ఉండేటటువంటి సూర్యమంత్రములన్నిటినీ తీసుకుని తత్తుల్యంగా వాటిలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశారు. రాసి వాళ్ళ నాన్నగారు మహాపండితులు, ఆయన ప్రార్థనా శ్లోకాలు చేశారట ఆయన శరీరంతో ఉన్నప్పుడు. మహానుభావుడు మన పట్టణంలో ఉప్పులూరి కామేశ్వరరావు గారిని మీరు వినే ఉంటారు, ఫిజిక్స్ లెక్చరర్ గారు. ఆయన మహర్షి సదృశులు ఫిజిక్స్ లో. ఆయన ఇదిగో ఆయన వ్రాసినటువంటి ఆ శ్లోకాలని విని మొన్న హైదరాబాద్ లోను ఈ శ్లోకములు ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదిరిపోకూడదని రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి, ఒక సింగర్ ని తీసుకొచ్చి వాటిని సీడీస్ చేశారు. ఒక పక్క నుంచి వేదమంత్రం పెడుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి శ్లోకం పెడుతూ ఉంటుంది. అవి త్వరలో ఆవిష్కరింపబడబోతున్నాయి ఆ క్యాసెట్స్. ఎంత శక్తివంతంగా వచ్చాయంటే ఆ క్యాసెట్స్, ఆ మంత్రాల్ని నమ్ముకొని ముందు వీటి ప్రయోగం నేను నా మీద చేసుకుంటానన్నారు శ్రీరామచంద్రుడు గారు.
5 సంవత్సరముల నుంచి పారాయణ చేస్తున్నారు. 70వ సంవత్సరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెడితే ఆపరేషన్ చెయ్యకపోతే ఒక రోజు బతకవని డాక్టర్ల చేత సర్టిఫై చేయబడినటువంటి వ్యక్తి 75వ సంవత్సరంలో ఇవాళకి కూడా ఆయన సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటలకి నేను కామేశ్వరరావు గారితో మాట్లాడుతుంటే శ్రీరామచంద్రుడు గారి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కి వారి వాణికి ఒక నమస్కారం చేశారు. అది విశ్వాసం అంటే. అందుకని కపిలతీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదది. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయై మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పైకుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతమంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా? ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి మనం భావిస్తామో, శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతి రోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట ఆ పుష్కరిణిలోకి. ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుందంటారు. అంత శక్తివంతమైన పుష్కరిణి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. తగ్గనటువంటి జ్వరాలు, తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు అక్కడ. అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారికి. చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు. తీసి అందులో పన్నీరు పోస్తారు, కుంకుమ పువ్వు కలుపుతారు. ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా శ్రీ సూక్త, పురుష సూక్త, అదేంటి దుర్గా సూక్త, భూసూక్త మొదలైనటువంటి సూక్తములను చదువుతూ ఉంటారు. లోపల తెర వెనకాతల అర్చకులు అమ్మవారికి ఈ చందనంతో అలంకారం చేస్తారు. మూర్తంతా చందనంతో అలంకారం చేసేస్తారు. చీర అమ్మవారికి చందనంతో కట్టేస్తారు. అంచులు చందనంతో తీర్చిదిద్దుతారు. అప్పుడు అలంకారం చేసి ప్రదోష వేళలో తెర తీస్తారు. తెర తీసి ఆ సమయంలో పంచవాయిద్యాలు మోగుతాయి. అప్పుడే అమ్మవారికి కుంభహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, మంగళహారతి, కర్పూరహారతి, ఈ హారతులన్నీ పడతారు. పట్టినప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తారు. ఆ దర్శనం చేసినటువంటి వారికి ఆ మరునాటి ఉదయం అమ్మవారి ఆ రాత్రంతా అమ్మవారు ఆ చందనంతో ఉంటుంది. ఆ చందనాన్ని ఒలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ చందనమును లలాటమునందు ధరించినటువంటి వాళ్ళకి ఎందరికో తగ్గనటువంటి జ్వరములు, తాపములు తగ్గాయని శాస్త్రం పేర్కొంటోంది. ఎందరిదో అనుభవం. అంత గొప్ప తీర్థం కపిల తీర్థం. అక్కడ స్వామికి గడిచిపోయినటువంటి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు 250 కిలోల బియ్యం అన్నం వండుతారు. వండి ఆ అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. ఆ చేయబడినటువంటి అన్నాభిషేకం అయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని పైన శివలింగంగా తయారు చేస్తారు. మళ్ళీ చేసి కాయగూరలు కొయ్యకుండా వంకాయలు, గుమ్మడికాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు ఇలాంటి వాటిని నీటిలో ఉడికించి అన్నలింగం మీద త్రిశూలాన్ని, నాగాభరణాన్ని, వీటన్నింటినీ అలంకారం చేస్తారు. ఈ అలంకారం చేసి పైన ఉన్న శివలింగాన్ని తీసి మేళతాళాలతో తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో కలిపి ఆ మిగిలిపోయినటువంటి అన్నలింగం మీద ఉన్న అన్నాన్నంతటినీ తీసి అందులో ఈ కాయగూరలన్నింటినీ కలిపి ఆ ముద్ద తీసి ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్నలింగ ప్రసాదమును ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఆకలితో ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేకుండా అన్నపానాదులకు లోటు లేనటువంటి స్థితిని వాడు పొందుతాడని ప్రమాణం. అదిగో అటువంటి అన్నాభిషేకం ఆ కపిలతీర్థంలో జరుగుతుంది. కపిలతీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు, పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు, పితృదేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిలతీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతకు ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది. అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు, మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు. ఆయనకి చంద్రలేఖ అని భార్య. అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి
కుంతల అనబడేటటువంటి ఇక్కడో పుట్టినటువంటి ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ యందు మోహం కలిగింది. ఆవిడతో జీవించడం మొదలుపెట్టాడు, సురాపానం మొదలుపెట్టాడు. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే మాంసభక్షణం చేయడం కూడా మొదలెట్టాడు. ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్లి వాళ్ళందరూ కూడా మొట్టమొదట కపిలతీర్థానికి వెళ్లి అక్కడ పితృకార్యం చేశారు. ఈయన కూడా వాళ్లతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు. ఎందుకని తనకేమీ లేదు కనుక, తనేమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం చేయాలి. అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు. వెంటనే ఆయన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసమైంది. తరువాత వెంకటాచల పర్వత సానువులనెక్కి పైకెక్కాడు. అక్కడికెక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు, నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భార్య అవుతుందని వరమిచ్చాడు. అందుకని ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం. అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది. కపిల తీర్థంలో దర్శించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి విషయం వేరొకటి ఏమిటంటే, ఆ కపిల తీర్థానికి దాటి కొంచెం పక్కకి రాగానే మీరు ఎక్కడా చూడనటువంటి విచిత్రమైనటువంటి మూర్తి సోమస్కంద మూర్తి ఉంటారు. అక్కడ ఆ పక్కన ఉన్న అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద సోమస్కందుడు ఉంటారు. ఈ మాట మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి తప్పకుండా దర్శనం చేయండి. ఆ సోమస్కందుడు ఏర్పడడం వెనకాతల ఒక కథ ఉంది. రాజేంద్ర చోళుడనేటటువంటి చక్రవర్తికి కలలో కనపడి పార్వతీ పరమేశ్వరులు ఆదేశించారు, నన్ను సోమస్కందుడిగా అక్కడ ప్రతిష్ఠ చేయమని. అందుచేత సోమస్కంధమూర్తి వెలిశారు. సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ. పరమశివుడి పక్కన పార్వతీదేవి, పార్వతీదేవి పక్కన స్కందుడు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అనుకోండి తల్లిదండ్రులు, పిల్లాడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఆడుకోవడం మానేస్తాడు. ఏమిటి, అమ్మ మా నాన్నగారు పెద్ద చీఫ్ సెక్రటరీ, మా అమ్మగారు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆడుకోకూడదు అనుకుంటాడు వాడు. అలా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో నిలబడి ఆ పిల్లవాడు ఆడుకుంటూ సంతోషంగా కనపడతాడు, చేతులూపుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అదిగో అటువంటి మూర్తికి సోమస్కంధమూర్తి అంటారు. ఆ సోమస్కంధమూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత పరమశివానుగ్రహం కలిగి ఉల్లాసవంతంగా ఎటువంటి సమస్యలున్నా సమస్యలు తీరుతాయిట. అటువంటి సోమస్కంధుడు ఉంటాడు. ఆ పక్కనే ధనిశ్చండు అని ఒక మూర్తి ఉంటారు. మనకి శివాలయాలన్నింటిలోనూ కూడా చండీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఉన్నారు కదా స్వామి, వెనకాతలే ఉంటారు. ఆ చండీశ్వరుడు గురించి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎప్పుడు చాలా అందమైన మాట ఒకటి మాట్లాడేవారు. చండీశ్వరుడు అన్న మాట ఎప్పుడు చెప్పినా చంద్రశేఖరులు ఏమనేవారంటే, మనలా పుట్టి పరమశివ కుటుంబంలో 5వ వాడైన వాడు అనేవారు. ఎందుకని, శివుడు, పార్వతి, గజాననుడు, సుబ్రహ్మణ్యుడు, ఈ నలుగురు కాకుండా దక్షిణ భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఊరేగింపు జరిగినా అప్పుడప్పుడు ఈ చండీశ్వరుణ్ణి కూడా 5వ వాడిగా తీసుకెడతారు. ఆయన కుటుంబంలో ఒక సభ్యుడైపోయాడు. అసలు ఆ చండీశ్వరుడి వృత్తాంతం చాలా ఆశ్చర్యకరం తెలుసా అండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఇంత పరమ పవిత్రమైన ఆలయంలో అసుర సంధ్య వేళలో కూర్చుని అట్లాంటి వృత్తాంతం మనం చెప్పుకున్నా విన్నా చాలు, మన జన్మ పావనం అయిపోతుంది. ఆ చండీశ్వరుడు, ఆయన పేరు మనందరం ఎలా పుట్టామో అలా విచార శర్మ అనేటటువంటి పేరుతో మనలాగే పుట్టి పెరుగుతుండేవాడు. ఆయన వేదం చదువుకుంటూ ఉండేవారు. ఒకనాడు ఆవులను కాసేటటువంటి ఒక గొల్లవాడు ఒక ఆవుని పట్టుకుని కొడుతున్నాడు. చూశారాయన, బాధ కలిగింది. అయ్యయ్యో, గోవు యొక్క శరీరంలో 3,000,000 దేవతలు ఉంటారంటారయ్యా, ఆవును కొడుతున్నావా అన్నారు. ఈ ఆవు సరిగ్గా పాలు ఇవ్వట్లేదు, ఇది మేత మెయ్యట్లేదన్నాడు. ఆవుని కొట్టకు, నీకు చేత కాకపోతే ఇక నుంచి నేను కాస్తాను ఆవులను అని ఊళ్ళో వాళ్ళని ఒప్పించి వేద విద్యార్థి విచార శర్మ ఆవులన్నింటినీ తీసుకుని వెళ్ళేవాడు. ఎంతగా పోషించాడంటే మహానుభావుడు, పుట్టల మీద ఏటి గట్ల మీద ఉండేటటువంటి గడ్డి కోసమని వెడితే పశువులకి ఇబ్బంది కలుగుతుందని ఆయన వెళ్లి ఆ గడ్డి కోసి తెచ్చి ఆవులకి మేపేవట్ట. ఎప్పుడు వేదం చెప్పుకుంటూ కూర్చునేవట్ట. పరవశించిపోయి ఆవులన్నీ ఆయన దగ్గరికి వచ్చి తమకు ఉన్నటువంటి 4 శిరములలో ఒక శిరము నుంచి పాలు విడిచిపెడుతుండేవిట ఆయన తాగమని. ఆయన నేను త్రాగడం ఏమిటని దొన్నెలలో ఆ పాలు పట్టి తీసుకుని వెళ్లి ఓ చెట్టు కింద పెట్టి ఒక సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆకు దొన్నెలలో పువ్వులు తెచ్చి ఈ పాలతో పరమశివుడికి అభిషేకం చేసుకుంటుండేవాడు సైకతలింగానికి. ఒకనాడు అరణ్య మార్గంలో అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి చూసి, ఈ పిల్లవాడు ఆవుల నుంచి వచ్చినటువంటి పాలని తీసి సైకతలింగానికి
శివలింగానికి పూజ చేసి వృధా చేస్తున్నాడని వెళ్లి అక్కడ ఉండేటటువంటి ప్రజలతో చెప్పారు. వాళ్ళందరూ విచార శర్మ యొక్క తండ్రి గారిని గద్దించి అడిగారు, మీ పిల్లవాడు అప్పటికి వాళ్ళకి శుభ్రంగా ఆవు పాలు వస్తున్నాయి, అయినా ఈ పిల్లవాడు కొన్ని పాలు వృధా చేసేస్తున్నాడని వాళ్ళకి బాధ. చెప్తే నాకు తెలియదు ఈ విషయం, రేపు నేను పరికిస్తానన్నాడు తండ్రి అని బయలుదేరాడు. విచార శర్మ కూర్చుని ఆవుల యొక్క ఒక్కొక్క శరములోంచి వదిలినటువంటి పాలు పట్టి ఒక అత్తి చెట్టు కింద సైకతలింగాన్ని ఏర్పాటు చేసి దానికి అభిషేకం చేసుకుంటున్నాడు. మనస్సు లయమైపోయింది. ఇందాక చెప్పానే శ్రీశైల శృంగకుహరేషకదోపలప్సి అన్నట్టుగా అంతటా పరమశివుణ్ణి దర్శిస్తూ ఆ అభిషేకం చేస్తున్నాడు. నమక చమకాలు ఏముందండి అభిషేకంలో? నమక చమకాలన్నీ అన్నింటిలో నువ్వున్నావు, అన్నింటిలో నువ్వున్నావు, అన్నింటిలో నువ్వున్నావు, అన్నింటిలో నువ్వున్నావు, అంతే నమ్మకం అంటే. అంతా నువ్వే అని చెప్పడమే. పేన్యాయచ సికత్యాయచ చోరాయచ శిష్ప్యాయచ, ఇందులో లేడు. దొంగలో నువ్వే, దొంగలో నువ్వే, వడ్రంగిలో నువ్వే, నురుగులో నువ్వే, నీటిలో నువ్వే, నిప్పులో నువ్వే, అడవిలో నువ్వే, ఆ పైన మెరిసే మెరుపులో నువ్వే, విద్యుత్తులో నువ్వే, భూమి మీద నువ్వే, నువ్వు తప్ప ఇంకొకటి లేదని చెప్పడమే నమ్మక చమకాలు. అటువంటి దర్శనం చేస్తూ ఆ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆ అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో తండ్రి చూశాడు, అరే రేవిడి ఇన్ని పాలు వృధా చేసేస్తున్నాడు రా అని ఒక కర్ర ఒకటి పట్టుకొచ్చి ఆ పిల్లవాడిని విపరీతంగా బాదాడు. కానీ ఆ పిల్లవాడి మనస్సంతా లయమైపోయి ఉంది పరమశివుల్లో. లయమైపోయినటువంటి వాడికి ఏది వినపడుతుంది కనుక, ఏం తగులుతుంది కనుక, తన్ను నిశాచురుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా అంటారు. ఆనాడు ప్రహ్లాదుండి బాధిస్తే ఆ లక్ష్మీనారాయణుల్ని తలుచుకుంటూ ఆ బాధలన్నీ మరిచిపోతే స్వామివారు ప్రహ్లాదుండి రక్షించుకున్నట్టుగా పరమశివుడు రక్షించుకున్నాడు ఆ పిల్లాన్ని. చిట్ట చివర తండ్రికి అసహనం వచ్చింది, ఒరే కొట్టి కొట్టి నా చేతులు నెప్పెడుతున్నాయి కానీ వీడు అభిషేకం మానట్లేదురా అని అక్కడ ఉన్నటువంటి పాలకుండని తన కాలుతో తన్నాడు. ఆ కుండ పగిలిపోయింది. పగిలిపోయేటప్పటికి పిల్లవాడు బహిర్ముఖుడయ్యాడు. వాడికి ఆగ్రహం వచ్చింది. దేనికి ఆగ్రహం వచ్చింది? నేను జయిస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం కల్పించాడు అని అక్కడ పశువులు కాసేటటువంటి కర్ర తీశాడు. ఎంతవరకు నిలబడతాడో చూడాలనుకున్నారు పరమశివుడు. దాన్ని గొడ్డలిగా మార్చారు. కర్రో గొడ్డలో నాకు అనవసరం, చేస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం చేశాడు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ల మీదకి విసిరాడు. ఆ గొడ్డలి తగిలింది, కాళ్లు తెగిపోయి తండ్రి కింద పడి రక్త ప్రవాహం జరిగి మరణించాడు. లెక్క పెట్టలేదు. మళ్లీ అభిషేకం మొదలు పెట్టేశాడు. చూశారు పరమశివుడు ఆశ్చర్యపోయి, మహానుభావుడు ఆయన సగుణాకారంబుగా చూపవే అని ప్రత్యక్షమయ్యారు. ఇంత పిల్లవాడివి ఇంత భక్త్యా అని పొంగిపోయి తన చేతులతో ఆలింగనం చేసుకున్నారట. ఎప్పుడైతే శివస్పర్శ కలిగిందో తేజోమయ శరీరుడైపోయాడు. ఆయనకి వరం ఇచ్చారు పరమశివుడు, ఈనాటి నుంచి నీకు నాకు సమర్పించబడినటువంటి సమస్త పదార్థములు నీకు చూపించి స్వీకరించాలి. శివాలయంలో ఇదొక అలవాటు ఉంటుంది. ప్రతి వాళ్ళు వెళ్లి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా 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 తప్పట్లు కొడతారు. ఎందుకండి ఆ తప్పట్లు అని అడిగాం అనుకోండి, ఆయనకి చెవుడండి అంటారు. ఆయనకి చెవుడేమిటి? అదో మహాపరాధం కూడా. చండీశ్వరుడికి చెవుడని ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్పారంటే ఆయన్ని ధనిశ్చుండు అని చెప్పారు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం రాశారు. రణేజిత్వా దైత్యానపహృత్రై కవచిభిః విశాఖేంద్రో పేంద్రో శశివిశిత కర్పూర చకలం అని. అందులో ఆ సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వాళ్ళు శత్రువుల్ని గెలిచి ఆ సంతోష వార్త చెప్పాలని గబగబా వచ్చేస్తున్నారు అమ్మ దగ్గరికి. వచ్చేసేటప్పుడు అమ్మ దగ్గరికి ఎడుతున్నాం, అమ్మ మూడు లోకములను పూజింపబడే తల్లి అని పైన హెల్మెట్ ఉంటుంది కదా, పైన పెట్టుకున్న కిరీటం, ఆ కిరీటాలు శిరస్త్రాణాలు ఇవన్నీ తీసేశారు. కానీ ఇది విప్పలేదట, కవచం విప్పలేదట. ఎందుకని? కవచం విప్పుకోవడానికి కొంత టైం పడుతుంది. పిల్లలు ఇంటికి వస్తారు మధ్యాహ్నం అన్నానికి, 3వ క్లాస్ వరకు చదువుకునే పిల్లలు. వాడు ఇంటికి వస్తాడు, ఆకలి, అమ్మా అన్నం పెట్టేయమ్మా అంటాడు. ఆ బ్యాగ్ తీసి ఇంట్లోకి గుభేల్ అని విసిరేస్తాడు, చాకలి మూట విసిరేసినట్టు. ఆ బూట్లు ఇప్పేసి గబగబా బయట వదిలి బారేస్తాడు. సాక్స్ మాత్రం విప్పడం. ఎందుకని అంటే కొంచెం కూర్చుని కిందకి లాక్కోవాలి, అది వాడే కింద పడిపోతాడు. అందుకని సాక్స్ తో ఇంటికి వచ్చేస్తాడు. ప్రతి తల్లికి పెద్ద బాధ ఏమిటంటే, ఒరే నీ సాక్స్ ఉతకలేక నేను బాధపడిపోతున్నాను రా అంటారు. అరికాళ్ళన్నీ మెట్టే. అది ఎక్కడ వరకు ఉందిట. అమ్మ దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాలని సుబ్రహ్మణ్యేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి వారు కూడా పాపం దొరికిన వాడు ఎవరంటే ఈనోడు అమాయి నందీశ్వరుడు, ఆయన మీద పెట్టేస్తుంటారు. చాలా దారుణాతి దారుణ. భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి. కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి తోక కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా? ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారు, మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా పృష్ఠభాగం వెనకాతల దీపం పెట్టి
పురాణం చెప్పమంటే ఇలా వారేటప్పటికి ముందు భోజనాదులన్నీ అన్నపూర్ణాదేవికి రావడం అన్ని సిద్ధం చేసేస్తుంది. లేకపోతే ఈయన గబాలను బయటికి వెళ్ళిపోయి భవతి భిక్షాందే అంటట, పరువు పోయేది అమ్మవారి. అందుకని ఇంట్లో అన్ని సిద్ధంగా చేసేసి ఉంచుతుంది ఆవిడ. గబుక్కుని బయటికి వెళ్ళిపోతారేమో ఈయనని. చంద్రశేఖరులంతటి వారు వ్యాఖ్యానంలో సంతోషపడిపోయారు. ఆ స్వామి స్వీకరించగా మిగిలిపోయినటువంటి పదార్థాల్ని మాత్రం ఇతరులు ముట్టుకోకూడదు. అవి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, అవి చండీశ్వరుడు స్వీకరిస్తాడు. ఆయనకి చూపించి తీసుకోవచ్చు. శివాలయంలో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో దీన్ని పట్టుకెళ్ళకూడదండి అని పట్టుకొచ్చి పాపం దొరికిన వాడు ఎవరంటే ఈనోడు అమాయకుడు నందీశ్వరుడు ఆయన మీద పెట్టేస్తుంటారు. చాలా దారుణాతి దారుణ. భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి. కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి తోక కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా? ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారు, మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా పృష్ఠభాగం వెనకాతల దీపం పెట్టి పురాణం చెప్పమంటే ఎవడు కూర్చుంటాడు? అదే భక్తి అంటే. అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేయడం, అక్కడి నుంచి కోళ్ల మీద వాలే ఈగలన్నీ వచ్చి ఆయన మూతి మీద వాలుతూ ఉండడం, అదే నందీశ్వరుడు అంటే. నంది జీవుడికి సంకేతం, పరమశివుడు పరమాత్మకి సంకేతం. జీవుడికి ఆత్మకి భేదం పాటించకూడదు. అందుకని వృషస్య వృషణం స్పృష్టమా శృంగమధ్యే శివాలయం దృష్టమాక్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధిం విధించింది శివాగం. కుడి చేత్తో నంది యొక్క అవయవాన్ని పట్టుకుని ఎడమ చేతితో నంది యొక్క రెండు కొమ్ముల మీద బొటన వేలు చూపుడు వేలు పెట్టి ఒక్క లిప్తకాలం అంతకన్నా ఎక్కువసేపు పట్టుకోకుండా రెండు శృంగముల మధ్యలోంచి శివలింగాన్ని దర్శనం చేసి శంభో శంకర అని విడిచిపెట్టి లోపలికెళ్ళాలి. వెళ్ళినప్పుడు అర్చకులకు తప్ప అన్యులకు అధికారం లేదు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళడానికి. ఒక పక్కకి నిలబడి నమస్కరించి వెళ్ళిపోవాలి. అంతేకాని దాని మధ్యలోకి దూరిపోవడం, ఆ రెండింటి మధ్యలో కూర్చుండిపోవడం, అక్కడ సాష్టాంగం పడిపోవడం అలా చెయ్యకూడదు శివాలయంలో. అందుకని ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. రోహిణీ కార్తీ రానివ్వండి, వాన పడుతుండనివ్వండి, అల్పపీడనం ఏర్పడినివ్వండి, పెను తుఫాన్ రానివ్వండి, ఆయన ఎప్పుడైనా దుపటి కప్పుకోవడం పక్కకెళ్ళడం మీరు చూసారా? అలా ఉండదు. ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తాడు. నువ్వు ఏం చేస్తున్నా లోపల శివుణ్ణే దర్శించడం నేర్చుకో అన్నది నంది యొక్క సంకేతం. నంద ఇతి నందహ, ఆ శివానందాన్ని పొందుతుంటాడు ఆయన ఎప్పుడు. అందుకే గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం, చండీశ్వరుడి ద్వారా కటాక్షిస్తాట. అందుకని ఆయన దగ్గరికి వెళ్లి నిశ్శబ్దంగా నమస్కారం చేస్తారు. అందుకని పక్కన మెట్లు కట్టింది. అంతేకాని అక్కడికి వెళ్లి ఆయన మీద నువ్వులు జల్లేయడం, గట్టిగా తప్పట్లు కొట్టేయడం, లేకపోతే ఆ పక్కకి వెళ్లి నిలబడి ఏదో మన ఇంట్లో కింద అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఎవరినో పిలిచినట్టు ఆ గోడ పక్కన ఇలా తప్పట్లు కొట్టేస్తే లోపల నుంచి అయ్యో అమ్మా వచ్చావా అని ఆయన బయటికి తొంగి చూసి అది భక్తి అనుకోవాలా, పూజ అనుకోవాలా, అపచారమా ఉపచారమా ఏమనుకోవాలి? అక్కడ మెట్లు కట్టింది ఎందుకు? ఆ పక్క నుంచి మీరు వచ్చి తప్పట్లు కొట్టమనే. మెట్లెక్కి అక్కడికి వెళ్లి నిశ్శబ్దంగా నిలబడి ఆయన సర్వకాలముల యందు శివనామస్మరణలో ధ్యానమగ్నుడై ఉంటాడు. చిటికి చిన్నది వేయమన్నారు. ఇలాగా వేస్తే ధనిశ్చండుడని పేరు. ఆయన ధ్యానభంగమై నేత్రములు విప్పుతారట. విప్పితే ప్రసాదాన్ని చూపించమన్నారు. స్వామి వచ్చానయ్యా మహానుభావ, చండీశ్వర శివధ్యాన పరాయణ శివ పూజా ఫలందేహి చండికేశ్వర నమోస్తుతే. స్వామి నేను శివుణ్ణి ఆరాధన చేశానయ్యా, నాకు ఆ ఫలితాన్ని ఇప్పించవా అని అడిగి ఆయనకు ఒకసారి ఇలా చూపిస్తే శభాష్ చౌరా శివాలయానికి చాలా సంతోషం, మూట కట్టుకుపో ఫలితాన్ని అంటే ఆయనకి చూపించి తీసుకెళ్లమన్నారు. శివ నిర్మాల్యాన్ని దాటినా పరమశివ నిర్మాల్యాన్ని తొక్కినా గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోతుంది. మహిమ్నా స్తోత్రంలో చెప్పారు. అందుకే గంధర్వుడు దొరికిపోయాడు పుష్పదంతుడు. అందుకని శివ నిర్మాల్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పారేయడం అలా చెయ్యకూడదు. శివాలయంలో ప్రవర్తించవలసినటువంటి విధానం ఉంది. ఆ విధానంలో ప్రవర్తించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాలి నిశ్శబ్దంగా. అందుచేత అదిగో అటువంటి ధనిశ్చండు ఉంటాడు ఆ కపిలేశ్వర తీర్థంలో. ఆయనని ఒక్క చిటిక వేస్తే చాలట, కన్నులు విప్పి మహానుభావుడు ఫలితాన్ని మనకి కటాక్షిస్తాడు. అదిగో అది ధనిశ్చండ వృత్తాంతం. అది దాటి యువతలకొస్తే అక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఆ కాలభైరవుడు మహానుభావుడు. ఆయన గురించి స్తోత్రం చేస్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. జ్ఞానముక్తి సాధనం చిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాల భైరవాంగ్రి సన్నిధిం ధ్రువం అని ఆ మహానుభావుణ్ణి నమస్కారం చేసినంత మాత్రం చేత కపిలతీర్థంలో ఉండేటటువంటి కాలభైరవుడి దగ్గర రెండు శక్తులు ఉంటాయి. ఏమిటా? ఇవి నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. మహాప్రభో వరాహ పురాణాంతర్గతం. అందులో ఆయన సంతాన రక్షకుడు. మనకి కలిగినటువంటి సంతానము రక్షింపబడేటట్టుగా చూస్తాడు ఆయన.
వాళ్ళకి ఎటువంటి ఉపద్రవం రాకుండా చూస్తాడు. రెండు, ఆ కాలభైరవుణ్ణి ఒక్కసారి దర్శనం చేసి ఎప్పుడైనా ప్రయాణించకూడనటువంటి సమయంలో ప్రయాణం చెయ్యవలసి వస్తే, అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసినా, ప్రయాణంలో ప్రమాదం వచ్చినా ఒక్కసారి 3 మాటలు చెప్పమన్నారు. ఏమిటా మాటలు? కాలభైరవా నమోస్తుతే, కపిలేశ్వర నమోస్తుతే, కాశీ విశ్వేశ్వర నమోస్తుతే అని 3 మార్లంటే ప్రయాణంలో తేళ్లు కాని, పావులు కాని, విషక్రిములు కాని మన జోలికి రావుట. ప్రమాదములు ఏవైనా పొంచి ఉంటే తప్పుతాయిట. అటువంటి ఫలితమీయగలిగినటువంటి కాలభైరవుడు అక్కడ ఉన్నాడు. అక్కడే మాణిక్యవాచకర్ ఉన్నారు. మనకి రేపు కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మార్గశీర్ష మాసం వచ్చి ధనుర్మాసం వచ్చిందనుకోండి, తిరుప్పావై ప్రారంభం అవుతుంది. మనందరం ఇటువైపు నుంచి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటాం. అక్కడ మన గోవింద బాబు గారు, లక్ష్మణాచార్యుల వారు వీరందరూ చాలా అందంగా తిరుప్పావై చేస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో సత్యనారాయణ గారు ఎంత అందంగా అభిషేకాలు అవి చేస్తారో, ఇది మన అదృష్టం. వెంకటనగర్ లో ఉన్న వాళ్ళకి చక్కగా 2 శివకేశవ ఆలయాలు 2 పక్క పక్కనే ఉండడం, 2 శ్రద్ధాభక్తులతో అర్చన చేయబడేటటువంటి పెద్దలు ఉండడం. అక్కడికి వెడితే తిరుప్పావై ఉంటుంది. అలాగే మనకి తిరువెంబావై అని ఆ ధనుర్మాసంలో పరమశివుడి దగ్గర స్తోత్రం చేస్తారు. ఇక్కడ అలవాటు లేదు కానీ తమిళనాట అంతా కూడా విశేషంగా స్తోత్రం చేస్తారు. తిరువెంబావై అందరికి నోటికొచ్చి ఉంటుంది. పరమ ప్రఖ్యాతమైన స్తోత్రం మాణిక్యవాచకర్రని అప్పర్రని ఆయన చేశారు. ఆయన సామాన్యులు కారు. కాళహస్తీశ్వర శతకంలో దూర్చిటి ఉట్టినే చెప్పలేదండి ఆ మాటలు. కవి పుష్పంబగు, అగ్ని మంచగు, నాకోపారం భూమిస్థలంబగు, శత్రుండతిమిత్రుడవు, విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివా శివా అన్న 2 మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామం. అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో 12 ఆళ్వార్లు ఉంటారో, శైవ సాంప్రదాయంలో 63 మంది నాయనార్లు ఉన్నారు. వాళ్ళు పరమశివ భక్తులు. అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరొకరు. వారిని వాగీశులు అంటారు. వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. పాపం అక్కగారికి పెళ్లి కుదిరింది. తీరా పెళ్లి కుదిరిన తరువాత ఆ వరుడు మరణించాడు. నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబిక అని ఆవిడ అలా ఉండిపోయారు. ఈ తమ్ముణ్ణి పెంచితే ఈయన జైనుల్లో కలిసిపోయారు. కలిసిపోతే ఈవిడ రోజు శివాలయానికి వెళ్లి ప్రార్థన చేసేవారు. స్వామి, మా తమ్ముడు మళ్ళీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని. ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు. ఇచ్చి శూలవ్యాధితో బాధపెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవంలో కన్నాడు. ఆయనకి శూలవ్యాధి బయలుదేరి అపారమైన కడుపు మంట, నొప్పి. ఒకనాడు అక్కగారికి కబురు చేశారు. ఆవిడంది, నేను రాను, నువ్వు జైనుల్లో ఉన్నావు, నువ్వు కాని ఇక్కడికి వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానంది. ఆయన మొత్తానికి ఎవరికీ తెలియకుండా ఓ రాత్రి వేళ తెల్లబట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి ఈవిడి దగ్గరికి వచ్చారు. శివాలయానికి తీసుకెళ్లారు. అభిమంత్రించినటువంటి రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చిట్ట చివరి విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు. అప్పర్కి. అప్పర్ నోట్లో వేసుకున్నారంతే ఆ శూలవ్యాధి పోయింది. ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తికాయలు పాడారు. పాడుతుంటే ఈ విషయం జైనులకి తెలిసింది. తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతో తోటే శూలవ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నానని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభు. అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని. కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని. తీసుకొచ్చిన తర్వాత, ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా, నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం, ఉడుకుతున్న సున్నపు గదిలో పారేయండి అన్నాడు. పడేశారు. తీసుకెళ్లి పడేస్తే హాలాహలాన్ని మింగినవాడు నా ప్రభు, నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ ఆ గదిలోకి వెళ్ళిపోయారు. మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు. తలుపులు తీశారు. మంచు గడ్డలా ఉంది లోపల. ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది. అందులోంచి బయటకు వచ్చారు అప్పర్. విషం కలిపిన అన్నం పెట్టారు. శివపత్తికం పాడుతూ తిన్నారు. ఆయనకి ఏం అవలేదు. చివర ఆయన్ని ఏనుగుతో తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు. ఏనుగుని తీసుకొచ్చారు. భద్రగజానికి ఉన్మత్తం వచ్చి అక్కడ ఉన్న జైనుల్ని సంహరించింది. అయినా వాళ్ళకి క్రోధం తీరక ఆయన కడుపుకి బండరాయి కట్టి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారేశారు. ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ కాళ్ళకి చేతులకి కట్టినటువంటి తాళ్లు ఊడిపోయి ఆ పెద్ద బండరాయి మహాపద్మంలా సముద్రంలో తేలింది. దాంట్లో కూర్చుని అప్పర్ ఇంకొక శైవక్షేత్రాన్ని చేరుకున్నారు. ఆయనకు ఒక లక్షణం ఉండేది. అప్పర్కి జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇద్దరు ఒక కాలంలో బ్రతికారు. చిత్రం ఏమిటంటే జ్ఞాన సంబంధర్ ఎప్పుడూ కూడా పత్రికలు అవి పాడుతుండేవారు, ప్రబోధం చేస్తుండేవారు. అప్పర్ అలా కాదు, వయసులో పెద్దవారు. అయినా సరే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళినప్పుడు గుణపం పారా పట్టుకుని ఎడుతుండేవారు. వెళ్లి అక్కడ ఉన్న ఏ పిచ్చి గడ్డో మొక్కలో ఏవో ఒకటి ఆలయాన్ని శుభ్రం చేసేవారు. పత్రికలు పాడి వచ్చేవారు. ఇద్దరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప క్షేత్రానికి వెళ్లారు. ఆలయం శిథిలం అయిపోయి కనపడింది. అలా కాదు, దీన్ని మనం బాగు చెయ్యాలనుకున్నారు. సాయంకాలం అయ్యేటప్పటికి పని చేసిన వాళ్ళందరికీ అన్నం పెడతామన్నారు. వీళ్ళ దగ్గర ఏముందని పెట్టడానికి? అందరూ
పని చేస్తుండేవారు, అప్పర్ కూడా పనిచేసేవారు. జ్ఞాన సంబంధర్ మాత్రం పని చేసేవారు కాదు. ఇద్దరు కూర్చుని పత్రికలు పాడేవారు. తూర్పు గోపురంలో ఒక బంగారు నాణ్యం, పశ్చిమ గోపురంలో ఒక ఇప్పటికీ ఉన్నాయండి ఆ శివాలయాలన్నీ తమిళనాడులో. అప్పర్ వాళ్ళు పునర్నిర్మించిన ఆలయాలు. 2 బంగారు నాణ్యాలు దొరికేవి. జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యాన్ని బయటికి తీసుకెడితే వచ్చేటటువంటి డబ్బు కన్నా అప్పర్కి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్కువ ధరిస్తుండేవారు వర్తకులు. అందులో ఎందుకు మేలిమి ఎక్కువ ఉంది అని బాధపడి ఒకనాడు జ్ఞాన సంబంధర్ స్తోత్రం చేశారు పరమశివుణ్ణి. స్తోత్రం చేస్తే నువ్వు కేవలం స్తోత్రం మాత్రమే చేస్తావు, అప్పర్ అలా కాదు, కాయిక కష్టం కూడా చేస్తారు. తన శరీరాన్ని కూడా శివ కైంకర్యానికి ఉపయోగిస్తున్నాడు. అందుకే ఆ నాణ్యంలో మేలిమి ఎక్కువ ఉంటోందని పరమశివుడు తీర్పు చెప్పారు. అంతటి మహానుభావుడు అప్పర్. అందుకని అదిగో ఆయన ఉన్నారే, ఆయన మూర్తి దర్శనం మీరు చెయ్యి. ఆయన ఎంతటి గొప్పవారో తెలుసా అండి అప్పర్. అప్పర్ కైలాస శిఖరం మీదున్న పరమశివుడి దర్శనం చేస్తానని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి మానస సరోవరాన్ని దాటి కాళ్లతో నేను ఎక్కడమా అని కాళ్లతో ఎక్కడం మానేసి ఈ 2 కాళ్ళు తీసి పైకి కట్టేసుకుని మోకాళ్లతో డేక్కుంటూ పర్వతం ఎక్కారు. ఎక్కితే ఈ కింద ఉండేటటువంటి చర్మము అన్ని పోయి ఎముకలు పైకి వచ్చేసాయి. వచ్చేస్తే చీకటి పడిపోయిన డేకుతుంటే అయినా ఆయనకి దారి కనపడదని అక్కడ ఉండేటటువంటి మహాసర్పాలు పడగల విప్పి తమ పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతిలో దారి చూపిస్తుంది. ఆయన భక్తికి పరవశించిపోయి వృద్ధుడి రూపంలో పరమశివుడు వచ్చారు. వచ్చి దర్శనమిచ్చి ఎంత సాహసం చేశావప్పర్, ఇంత సాహసం చెయ్యకు, నీకు నేను తిరువయ్యూరులో దర్శనమిస్తాను వెళ్ళమన్నారు. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆరోగ్యంతో తిరువయ్యూరులో ఉన్నారు అప్పర్. బియాండ్ ఎనీ డౌట్ ప్రూవ్ చేశారండి శివభక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుందో. నాయనార్లు చాలా మంది, 63 మంది నాయనార్ల యొక్క చరిత్ర పెరియ పురాణంలో చదువుతుంటే ఇంతంత గొప్పవాళ్ళ, నిజంగా ఏమి మహాభక్తులు రా వీళ్ళందరూ అనిపిస్తుంది. అప్పర్ ఎంత గొప్పవారంటే వృద్ధుడైపోయి కూడా జ్ఞాన సంబంధర్ కుర్రవాడు. జ్ఞాన సంబంధర్ పర్యటనకు వస్తే అప్పరేరి అప్పరేరి అని అడిగేవారు పల్లకీలోంచి. అటువంటి మహానుభావుడు వచ్చారని ఎంత వినయం అంటే అప్పర్కి జ్ఞాన సంబంధర్ కూర్చున్న పల్లకీని అప్పర్ మోస్తూ ఉండేవారు. ఇక్కడే ఉన్నానన్నారు. ఎక్కడున్నారని చూస్తే తన పల్లకీ మోస్తున్నారు. గభాలన పైనుంచి దూకి ఆయన్ని కౌగిలించుకుని అప్పా అని పిలిచారు ఆయన్ని. అందుకని ఆయనకి అప్పర్ అని పేరు వచ్చింది. వాగీశుడు అని బిరుదు ఆయనకి. అటువంటి మాణిక్యవాచకర్ ఆ అప్పర్ వాళ్ళ విగ్రహాలు ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో మీరు సాకారంగా చూడొచ్చు. అక్కడ ఎదురుగుండా ఉంటాయి. అక్కడే 2 బిల్వ వృక్షములు ఉంటాయి కపిల తీర్థంలో. ఆ 2 బిల్వ వృక్షములే పార్వతీ పరమేశ్వరుల యొక్క సాకార స్వరూపమని నమ్ముతారు. ఎందుచేత అంటే బిల్వ వృక్షం అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ బిల్వ వృక్షం కింద కూర్చునే లక్ష్మీదేవి తపస్సు చేసింది. 5 చోట్ల మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. ఆ 5 ఒకటి మారేడు దళం. అందుకే మారేడు దళాలతో పరమశివుడికి పూజ చేయడం చేత కలిగేటటువంటి లక్ష్మీ ప్రసన్నత అపారమైనటువంటి ఐశ్వర్యం. చాలా మందికి ఒక తెలియని అపోహ ఒకటి ఉంటుంది. ఏమిటి అపోహ అంటే శివుడంటే శ్మశానవాసి, ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒళ్ళంతా శవ విభూతి రాసుకుంటాడు, ఒంటి మీదంతా పాములు వేసుకుంటాడు, ఏదో రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం కప్పుకుంటాడు, పులి చర్మం కప్పుకుంటాడు, ఆయనకే ఏమీ లేదు, ఆయనే అలా తిరుగుతుంటాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం కూడా ఎందుకు, ఆయనకి జలాలతో అభిషేకం అని ఒక అపోహ. అది కాదు. మీరు ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు తాము దాచుకుంటారా, తమ పిల్లలకి పెడతారా? తమ పిల్లలకి పెడతారు. త్యాగే నైకే అమృతత్వ మానసు. పరమశివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం అంత పరమశివుడు అంతటి మహానుభావుడు, కైలాసవాసి, హిమవంతుని యొక్క అల్లుడు, ఆయనకి జన్మ లేనటువంటి వాడు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అని శంకరుల చేత స్తోత్రము చేయబడిన వాడు, కాలాతీతుడు. అటువంటి వాడికి ఉండడానికి 150 గజాల స్థలమే దొరకదండి ఆయనకి. శ్మశానవాసి అంటే అర్థం పరమశివుడు రుద్రభూమిలో ఉంటాడు, అదే ఆయన అడ్రస్. శ్మశానంలో ఉంటాడు తప్ప ఇంకెక్కడో ఉండడు, అందుకని శ్మశానవాసి కాబట్టి శివుణ్ణి పూజ చేయకండి అనేది దాని అర్థం. ఏది శ్మశానం కాదు నాకు చూపించండి. శ్మశానానికి వెళ్ళని వాడిని చూపించండి నాకు. శ్మశానానికి వెళ్ళనివాడు ఉన్నాడు ఆ ప్రపంచంలో? ప్రపంచంలో పుట్టిన ఏ వస్తువైనా వెళ్ళిపోవలసిందే శ్మశానానికి. జాయతే గచ్చతే ఇది జగత్. వస్తుంది వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ఈ జగత్ అంతా పుట్టి వెళ్ళిపోతుందో అదంతా శ్మశానమే. ఇక్కడ ఒక చెట్టు పుడుతోంది, చెట్టు మరణిస్తోంది, శ్మశానమైంది. ఇక్కడ నేను గట్టిగా మాట్లాడితే ధ్వని ప్రకంపనల చేత జీవులు చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. నా కాళ్ల కింద పడి జీవులు చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. నేను తింటే చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. అంతా మహాశ్మశానమే. అంటే సమస్తము పరమశివుని చేతనే ఆవురింపబడి ఉంది. శివుని కన్నా వేరొకటి లేదు. అందుకని బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై. వ్యాపకత్వంతో చెప్తే విష్ణు అంటాం, ఆయన్ని మంగళప్రదంగా చెప్తే శివుడు అంటాం. అందుకని లోపల శివం ఉన్నంతసేపే శివం, అది తీసేస్తే శవం. అది మంగళత్వం అంటే.
అందుకని ఆయన శ్మశానవాసి అంటే ఆయన శ్మశానవాసి అండి నిజంగా ఎక్కడో శ్మశానంలో ఉంటాడనే దాని అర్థం. నిజంగా అలా ఉంటే ఇంకంతకన్నా గొప్ప ఉపకారం ఉందండి. ఎవడొస్తాడు మన వెనకాతల? ఒక్కడు వచ్చేవాడు లేడు. కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. డబ్బు రాదు, మనం సంపాదించుకున్నటువంటి కార్లు రావు, వాహనములు రావు, రాజ్యం రాదు, తుట్టతుడకు మనదనుకున్న ఈ శరీరం రాదు, కొడుకు రాడు, కూతుళ్ళు రారు, భార్య రాదు. ఎవరొస్తారు? చేసుకున్న ధర్మము పరమశివుని అనుగ్రహము తప్ప ఇంకొకటి రాదు మనతోటి. అంతటి మహానుభావుడు శంకరుడు. శం కరోతి ఇది శంకర. ఆయనకి శుభం చెయ్యడం తప్ప అసలు శంకరుడికి అమంగళం చెయ్యడం చేత కాదు ఆయనకి. అటువంటి వాడు శంకరుడు అంటే. అందుకే ఆయనకి మారేడు దళాలతో పూజ. మారేడు దళం అంటే లక్ష్మీ స్థానం. ఎక్కడెక్కడ మారేడు చెట్టు ఉంటుందో, ఎక్కడెక్కడ మారేడు దళం ఉంటుందో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని శంకరుడికి ఆ మారేడు దళంతో పూజ చేస్తారు. రెండవ లక్ష్మీ స్థానము పద్మం. పద్మములతో పూజ. అందుకే ఇప్పటికీ కపిలతీర్థంలో కామాక్షి అమ్మవారికి ఆ తామర పద్మాలతో పూజ చేస్తారు. ఆ పద్మము లక్ష్మీ స్థానం. మూడవది ఆవు యొక్క వెనుక భాగం. ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. నాలుగవది స్త్రీ యొక్క పాపట. ఆ పాపటలో లక్ష్మీదేవి యొక్క స్థానం. అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకని అది ఒకటి. ఇలా 5 స్థానాలు. ఒకటి బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షం అంటే ఆ బిల్వదళంలో. రెండవది పద్మం. మూడవది స్త్రీ పాపట. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం అంటుంటారు. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. 5వది ఆవు యొక్క వెనుక తట్టు. ఈ 5 ప్రాంతములు లక్ష్మీ స్థానాలు. అందుకని మారేడు దళంతో పరమశివుడికి పూజ. దానివల్ల అపారమైనటువంటి లక్ష్మీ సంపత్తి. కపిలతీర్థంలో ఇప్పటికీ కూడా 2 బ్రహ్మాండమైన మారేడు చెట్లు నిలబడి ఉంటాయి. ఇక్కడ లింగాకృతిలో ఉన్నటువంటి మహానుభావుడే అక్కడ సాకారముగా మారేడు చెట్ల రూపంలో ఉన్నాడని నమ్ముతారు. వెళ్లి ఆ మారేడు చెట్లకి నమస్కారం చేస్తారు. వర్ణించవలసినటువంటి వేరొకటిది, అక్కడే నాగుల చావిడి అని చెప్పి జంట నాగులు పెనవేసుకున్నటువంటి అనేకమైన మూర్తులు కలిగిన పెద్ద వేదిక ఒకటి ఉంటుంది. పూర్వం అక్కడ ప్రతిష్టలు చేసేవారు. ఇప్పుడు కుదరదు. ఎందుకంటే అసలు అంగుళం ఖాళీ లేదు. అక్కడికి వెళ్లి నమస్కారం చేస్తే, అభిషేకం చేసుకుంటే అక్కడే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. కాలసర్పదోషం ఉన్నవారు, కుజగ్రహ దోషం ఉన్నవారు, నవగ్రహ దోషాలున్నవాళ్లు కపిలతీర్థానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషములు పోతాయంటారు. అదిగో అంతటి పరమపావనమైనటువంటి క్షేత్రం ఆ కపిలతీర్థం. ఆ కపిలతీర్థానికి వెళ్లి సేవించినంత మాత్రం చేత పాపములు నివృత్తి చేయబడి తదనంతరం ఆ శేషశైలాన్ని అధిరోహించి ఆ లోపల ఆనంద నిలయాధీశుడైనటువంటి వెంకటాచల ప్రభువుని సేవిస్తారు. దుచిత పూర్వం అసలు కపిలతీర్థాన్ని సేవించకుండా, కపిలతీర్థాన్ని దర్శనం చెయ్యకుండా అసలు ఒక రాత్రి నిద్రపోవాలి కపిలతీర్థంలో. ఆ తరువాత మాత్రమే వెంకటాచలం కొండ మీదకి వెళ్లేవారు. ఇప్పుడు చాలా మంది కపిలతీర్థాన్ని విడిచిపెట్టి వెంకటాచల కొండ మీదకి వెడుతున్నారు. కాబట్టి నా మనవి ఏమిటంటే, ఈ మాట మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిలతీర్థాన్ని సేవించండి. అది మహత్తరమైన అటువంటి తీర్థాన్ని సేవించడం చేత, అటువంటి శివలింగానికి నమస్కారం చెయ్యడం చేత మన శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై మనకి కావలసినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరింపబడిన నాడు మనకి కావలసినటువంటి కామితములన్నీ వాటంతట అవే తీరిపోతాయి. అంత శక్తివంతం. మీకు ఏవేవి కావాలనుకుంటున్నారో